చదువుతాను మాతాజీ. అత్రిః సందర్శయామాస త్వరమాణం విహాయ స కపాలకట్వాంగధరం వీరో నైనమబాధత. ఆకాశ మార్గమున పలాయనమగుచున్న ఇంద్రుని అత్రిముని పృథుతనయునకు మరలా చూపెను. ఆ మహావీరుడు అంతటా అతనిని వెంబడించెను. కాని ఇంద్రుడు కపాల కట్వాంగమును ధరించి సన్యాస వేషధారణము చేసి ఇండుటను గాంచి ఆ స్వర్గరాజును అతడు చంపగోరలేదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చూడండి, మళ్ళీ అంటే ఇంద్రుడు అట ఎనీ కాస్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో, అట్లా అన్నమాట. ఎలాగైనా ఎన్నిసార్లైనా దాన్ని ఆ ఆ యాగానికి భంగానికి అందించాలని నిశ్చయించుకున్నాడు. కానీ పృథుమహారాజు యొక్క పుత్రుడు ఈయన ఆ, ఆయన ఎంత మంచివాడు చూడండి. అంటే పృథు ఈ ఇంద్రుడు చేసే ఆ, ఈ ఈ యొక్క పనికి, దుశ్శాసనకి ఆయన ఎప్పుడైతే సన్యాసం వేసుకుంటాడో మళ్ళీ సన్యాసం ధరించాడనమాట. అది చూస్తేనే మళ్ళీ వదిలేస్తాడు ఆయన. అంటే ధర్మానికి కట్టుబడిన వాళ్ళు ఆ, ఇలాంటి అంటే అధర్మంగా ప్రవర్తించడానికి కొంచెం సంకోచిస్తారనమాట. అందుకని పాపం ప్రతిసారి ఆయన వెళ్ళడము, పట్టుకోవడము, చూడడము, ఆయన సన్యాసి ధరించడంతో ఆయన్ని వదిలేయడము ఇలా జరుగుతుంటే అప్పుడు అత్రిముని ఇంకా ఆయనకి సూచిస్తాడు, ఇది మంచి పద్ధతి కాదు. అతను సన్యాసంలో ఉన్నప్పటికీను మీరు అంటే ప్రతిసారి ఇంకా అతన్ని చంపకుండా వదిలేస్తే మళ్ళీ వస్తున్నాడు కాబట్టి ఇంకా చంపడానికి ఆయన్ని సూచించిస్తాడనమాట. అది నెక్స్ట్ శ్లోకాలో చెప్తాడు. కానీ ఈయన మాటకు పాపం విజితశ్వ ఇంద్రుణ్ణి వదలడం జరుగుతుందనమాట మళ్ళీ. సో దీనివల్ల మనకి అంటే ఈ మంచి చేసే ఈ ధర్మాన్ని పాలించే వాళ్ళు, అధర్మాన్ని పాటించే వాళ్ళు ఎలా ఉంటారనేది మనం చూస్తాం. ధర్మాన్ని పాటించే వాళ్ళు వాళ్ళకి మనసుకి అంగీకరించని పనులు వాళ్ళు చేయలేరు అనమాట. చేయలేరు అంటే వాళ్ళకి శక్తి లేకుండా కాదు, శక్తి ఉన్నప్పటికీ కూడా అది అధర్మం అని తెలుసుకున్నప్పుడు దాన్ని చేయరనమాట. అట్ ఎనీ కాస్ట్, అంటే ఏమైనా ఆ నష్టం ఎంతైనా జరగని కానీ అధర్మం అనేది చేయరనమాట. అందుకని పాపం ఆయన ఇంద్రుడిని చంపలేకపోతున్నాడు. 21. ఇప్పుడు అత్రముని ఆయనకి ఏం చెప్తాడో చూస్తాం. అత్రినా చోదితస్తస్మై సంధతే విశిఖం రస్వా సోస్వం రూపం చ తద్ధిత్వా తస్థావ్ అంతర్హితస్వరాట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవనా? చదవమ్మా. అత్రినా చోదితస్తస్మై సందధే విశిఖం వృషా సోస్వరం రూపం చ తద్విత్ హిత్వా హిస్తావంతర్హితస్వరాట్. అత్రిముని తిరిగి ప్రేరేపింపగా ఋతుతనయుడు మిగుల క్రుద్ధుడై బాణమును సంధించెను. అది గాంచిన ఇంద్రుడు శీఘ్రమే తన కపట సన్యాస వేషమును త్యజించి అశ్వమును వదిలివేసి అంతర్హితుడయ్యను. మళ్ళీ 15వ శ్లోకాల్లో ఏం జరిగిందో మళ్ళీ అది తిరిగి అదే జరుగుతుంది. ఈయన పాపం బాణాన్ని సంధించడం, అది చూసిన ఇంద్రుడు ఆ సన్యాస వేషాన్ని త్యజించి పారిపోవడం, అంటే మాయమైపోవడం, మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. ఇది రెండోసారి అనమాట. సో ఈ అధర్మాన్ని పాటించాలనుకునే వాళ్ళు ఎన్నిసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎలాగైనా చేయాలనుకుంటారు. కానీ ధర్మాన్ని పాటించాలనుకున్న వాళ్ళు కూడా ఎన్నిసార్లు కొంతమంది అంటారు కదా, ఎన్నిసార్లు మోసపోతావు, ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా అనేసి. సో అలాగా ఈయన పాపం అతను కపట వేషంలో ఉన్నాడని తెలిసినా కానీ దాన్ని చూసి, ఆ సన్యాసి యొక్క వేషాన్ని చూసి ఆయన ఇంద్రుడిని శిక్షించలేకపోతున్నాడు అనమాట. సో దానివల్ల మళ్ళీ రెండోసారి మాయమైపోయాడు.
సో మాయమైపోయిన తర్వాత ఏమవుతుందని మనం 22వ శ్లోకం చూస్తాం. వీరశ్చాశ్వం ఉపాధయా పితృయజ్ఞం అథావ్రజత్ తద్ అవధ్యం హరే రూపం జఘ్రుజ్ఞానదుర్లభః దుర్బలః. హరే హరే కృష్ణ కృష్ణ మాస్టర్. వీరాచాశ్వముపాధాయ పితుర్వజ్ఞమథావ్రజత్ తదవధ్యం హరే రూపం జగృహుర్జ్ఞానదుర్బలాః. పిదప మహావీరుడగు విజితాశ్యుడు ఋతుతనయుడు అశ్వమును తిరిగి తండ్రి యజ్ఞస్థలికి తెచ్చెను. ఆ సమయం నుండి కొందరు అల్పజ్ఞులు అట్టి కపట సన్యాస వేషధారణము అవలంబించుట మొదలెడిరి. ఇంద్రుడే దానిని ప్రవేశపెట్టినట్లయినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. చూసారా, ఇంద్రుడు ప్రవేశపెట్టాడు. ఇంద్రుడు యాక్చువల్గా ఆయన కూడా ఆయన కర్తవ్యం ఏంటి? ఇంద్రుడి కర్తవ్యం మనుషులకి ఆయన ఈ దేవతలు వీళ్ళందరూ వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అంటే మనం ఇలా ఈ భౌతిక ప్రపంచానికి కావలసినవన్నీ వాళ్ళు సప్లై చేసి అన్నీ సరిగా సవంగా జరుగుతున్నాయా అనేది వాళ్ళు చేసే సేవ. భగవంతుడికి ఈ సేవ వాళ్ళు చేస్తున్నది అనమాట. ఆ సేవ భగవంతుడు వాళ్ళకి అప్పగించాడు. కానీ ఇక్కడ ఇంద్రుడు ఏం చేశాడు అంటే వేదాల ప్రకారము అన్నీ జరుగుతున్నట్టు సవ్యంగా అన్నీ జరిగేటట్టు వాళ్ళు చేయవలసిన బాధ్యత అనమాట ఇంద్రుడికి, మిగతా దేవతలకి. కానీ ఇక్కడ వేదం విరుద్ధంగా ఏం చేశాడు అంటే సన్యాస వేషం ధరించి ఈ అధర్మాన్ని చేయాలని అనుకున్నాడు అనమాట. సో దానివల్ల ఏమైంది, దానివల్ల ఏంటి ఎఫెక్ట్ అయ్యింది అంటే ఈ కపట సన్యాసి అనే ఈ మతాన్ని అతను సృష్టించాడనమాట. ఇలాంటిది అసలు ఇంతకుముందు ఉండేది కాదు. ఈ ఇంద్రుడు చేసిన పని వల్ల, అతను ధరించిన సన్యాస వేషాన్ని ధరించిన వల్ల, ఒక్క దాని వల్ల ఈ కలియుగంలో కానీ అంతకుముందు కానీ కపట సన్యాసులు అనే ఈ మతం ఒకటి వచ్చిందనమాట. సో విజితాసులు ఆయన్ని మళ్ళీ వెంటాడి అశ్వాన్ని తీసుకొస్తాడనమాట. కానీ దానివల్ల అది అశ్వాన్ని అయితే తీసుకొచ్చాడు, కానీ ఈ ఇంద్రుడు చేసిన పని వల్ల ఈ కపట సన్యాసం అనే ఈ మతాన్ని వచ్చింది. సన్యాసం అనేది కలియుగంలో యాక్చువల్గా ఇది లేదనమాట. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఈ 4 ఆశ్రమాల్లో అన్ని యుగాల్లో ఈ 4 ఆశ్రమం అనేది ఉండేది. కానీ సన్యాసం అనేది కలియుగానికి వర్తించదు. ఎందుకంటే కలియుగంలో అన్ని మనకి భాగవతంలోనే శ్లోక ఉంది కదా, కలియుగంలో ఉన్న మనుషుల యొక్క గుణాలు ఎలా ఉంటాయి అనేది ఎవరికైనా గుర్తుందా మాతాజీ? శ్లోకం ఫస్ట్ చాప్టర్లోనే వస్తుంది. మందా సుమంద మతయు అంటే కలియుగం అంటే కలహాలు ఉంటాయి అని ప్రతిదానికి గొడవలు అవుతాయి. ప్లస్ అట్లా మీనింగ్ గుర్తుంది మాతాజీ. అందరు మందబుద్ధులు ఉంటారు అనేసి ఉంది ఆ శ్లోకం. మంద భాగ్య విపద్రుత మంద సుమంద మతయు ఆపన్న సంశ్రితాం ఘోరం. సో ఇలాంటి లక్షణాలు ఉండే కలియుగంలో, అందుకని మనుషులకి ఇలాంటి లక్షణాలు ఉంటారు కాబట్టి ప్యూర్గా ఎవరు ఉండరు. సన్యాసి ఆశ్రమం స్వీకరించాలి అంటే చాలా చాలా మనస్సులో చాలా శుద్ధంగా ఉండాలన్నమాట. ఎలాంటి ఆలోచనలు అనేది ఉండకూడదు. ఇంద్రియ తృప్తి కోసము ఎలాంటి ఆలోచన అనేది ఉండదు. అందుకనేసి కలియుగంలో అలాగ ఉండడం కష్టం కాబట్టి సన్యాసాశ్రమాన్ని అసలు కలియుగంలో లేదు అని చెప్పారు. కానీ ఈ సన్యాసాశ్రమం కూడా 2 విధాలుగా ఉండేది. మొట్టమొదటి ఒకటి త్రిదండ అంటారనమాట. అంటే త్రిదండీస్ మనకి చాలామంది చిన్నజీయర్ స్వామి వాళ్ళందరూ త్రిదండీస్. కానీ
శంకరాచార్యులు వాళ్ళు ఇంకొకటి మళ్ళీ ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు ఎలాగైతే ఇంద్రుడు చేశాడో అలా శంకరాచార్యులు వాళ్ళు ఏకదండి సన్యాసి అనే దాన్ని ఆయన ప్రవేశించాడు. మనకి శంకరాచార్య యొక్క ఫిలాసఫీ మనకు తెలుసు, అది భక్తి మార్గం కాదనమాట. అయితే ఆయన అప్పుడు శంకరాచార్యులు సన్యాసి కాబట్టి ఆయన ఏకదండి అనే ఈ మతాన్ని, ఈ సన్యాసి దాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు ఆయన సన్యాసుల్ని కొంతమందిని చేస్తారనమాట. అయితే మామూలుగా త్రిదండిలే వైష్ణవ సన్యాసులు అనమాట. వైష్ణవ సన్యాసులు అంటే ఎవరైతే భగవంతునికి భగవంతుని ప్రచారంలో ఉంటారో, భగవంతుని యొక్క వాళ్ళు సేవకులు అనుకుంటారో వాళ్ళని వైష్ణవ సన్యాసులు అని అంటారు. అది కూడా ఈ ఏకదండి అనే వాళ్ళని మాయావాది సన్యాసులని అంటారనమాట. అయితే ఆ సన్యాసం అంటే మన వైష్ణవ సన్యాసం, త్రిదండ సన్యాసం కూడా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరనమాట. చాలా చాలా కష్టం సన్యాసం తీసుకోవడం అనేది. తెలిసిన సాంప్రదాయం అయితే ఎవరికంటే వాళ్ళకి ఆ సన్యాసం అనేది ఇవ్వరనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేస్తే, తప్పు పని చేస్తే ఈ సన్యాసాశ్రమానికి తప్పు పేరు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా గృహస్థ, దాని తర్వాత వానప్రస్థ వరకు చేసుకోవచ్చు, కానీ సన్యాసం ఎవరికి ఇవ్వరనమాట. అయితే ఈ కలియుగంలో మనకి ఎందుకు ఈ సన్యాసం ఇవ్వరు, వద్దన్నారు ఆశ్రమాల్లో? మరి భగవంతుడే కదా ఈ వర్ణాశ్రమం ఇచ్చింది, సన్యాసం వద్దు అనుకున్నారు ఎందుకు అంటే ఈ మోసం చేయాలి అనే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనుషుల్లో మోసం చేయాలి అనే భావము. అందుకని సన్యాసాశ్రమాన్ని అలా మోసగించే ఆశ్రమంలాగా వద్దనుకున్నారనమాట. ఎందుకంటే మనం చూసామంటే ఈ సన్యాసం డ్రెస్సు అంటే ఈ కాషాయం అనేది ఎక్కడైనా దొరుకుతుంది. సో దాన్ని తీసుకొని అది వేసుకున్న వాళ్ళందరూ సన్యాసులు కాదని శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నోసార్లు చెప్తారనమాట. కాషాయం ధరించినంత మాత్రాన మనకి రెనౌన్సియేషన్ అయినట్టు అది అర్థం కాదనమాట. యాక్చువల్గా ఎవరికైతే ఈ డిటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళని సన్యాసులు అంటారు. అయితే ఆ సన్యాసుగా వేసుకున్న వాళ్ళంతా డిటాచ్ అయినారు, రినౌన్సియేషన్ అయినారు అని చెప్పడానికి లేదు. అది వాళ్ళు మూర్తి వేషధారణ మాత్రం వేసుకున్నారు. అయితే గృహస్థులుగా ఉండి కూడా సన్యాసునికి ఉండాల్సిన లక్షణం ఏంటి? మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, ఇంపార్టెంట్ అయిన లక్షణము డిటాచ్మెంట్ ఉండడం, అన్నీ రెనౌన్స్ చేయడం, అన్నీ పరిత్యాగం చేయడం. ఎస్పెషలీ ఈ సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తిని పరిత్యాగం చేయడం అనేది సన్యాసుడికి ఉండాల్సిన లక్షణం అన్నమాట. అయితే మన కలియుగంలో చూస్తే ఎవరైతే ఆ వేషం ధరించారో ఎవరికి అలాంటిది ఉన్నట్టు ఆలోచన ఉన్నట్టు కనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ భక్తి అనేది అసలే ఉండదు. భక్తి అనేది తప్పకుండా ఉండాలి. భక్తి లేనప్పుడు ఆ సన్యాసం ఎందుకు? భక్తి చేస్తూ సన్యాసం, ఎవరైతే సన్యాసం ధరించి వాళ్ళు ప్రచారంలో ఉంటారో, భక్తి మార్గంలో ఉంటే అది మాత్రమే కరెక్ట్ అనమాట. మిగతా ఏ కారణాలకి వాళ్ళు సన్యాసాన్ని ధరించారు, కొంతమంది ఎందుకు ధరిస్తారు అంటే అది ధరించిన తర్వాత ప్రజల యొక్క మెప్పుని చూసి వాళ్ళు, అంటే సన్యాసులు అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి విజితాశ్వ ఎలాగా సన్యాస వేషాన్ని చూసి ఆయన పట్టుకోవడం లేదో ఇంద్రుణ్ణి, అలాగా కలియుగంలో కూడా పాపం ప్రజలకి సన్యాసుల్ని చూస్తే అదొక మర్యాద అనమాట. అది తెలుసుకున్న కొంతమంది చాలామంది, కొంతమంది కాదు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సన్యాసాన్ని ధరిస్తారు. ధరించినంత మాత్రాన వాళ్ళు సన్యాసులా అంటే కాదు. ఎందుకు? వాళ్ళకి మనసులో ఏమేం భావాలు ఉన్నాయి? ఒకటి పదవి కోసం, అంటే అన్నీ త్యాగం చేసినా కానీ మన డబ్బులు కూడా ఉంటుంది. ఈ మిగతావి అంటే కుటుంబ త్యాగము ఇలాంటివన్నీ వదులుకున్నా కానీ చివరికి వాళ్ళు ఎక్కడికి వస్తారు అంటే పదవి అన్నమాట. పదవి లేదా ఫేమ్ అంటారు కదా, వాళ్ళు కీర్తులు వీటి కోసం
ప్రయత్నిస్తారనమాట. అంటే అందరూ నన్ను మెప్పించాలా, నన్ను దేవుడు అనాలా, నేనే అనే అందరూ నన్ను నా కింద ఉండాలా అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు ఆ సన్యాసి ఎంతోమంది మనం న్యూస్లో కూడా చూసుంటాము. ఆ సన్యాసి వేషాన్ని ధరించి పాపం ఈ ప్రజల్ని మోసం చేస్తారనమాట. సో అందుకని ఈ సన్యాస ఆశ్రమాన్ని మనకి కలియుగంలో నిషేధించింది. కాకపోతే శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు ఫస్ట్ మొదటికి స్టార్ట్ చేసింది ఈ కలియుగంలో సన్యాసి ఆయన స్వయంగా పుచ్చుకున్నారు సన్యాసం. అప్పుడు సన్యాసాశ్రమం అంతా చెడ్డది అని చెప్పలేము మనం కలియుగంలో. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన స్వయంగా సన్యాసం తీసుకొని భగవంతుని ప్రచారం కోసము తీసుకున్నారంటే సన్యాసం ఎప్పుడైతే తీసుకుంటారో ఆయనకి చైతన్య చరితామృతంలో చూశారంటే ఆయన గృహస్థుడిగా ఉంటాడు చైతన్య మహాప్రభు. వాళ్ళ అమ్మ ద్వారా ఆయనకి వివాహం జరగడం 2 సార్లు అవ్వడము, గృహస్థ ఆశ్రమంలో ఉంటారు. అయితే ఆయన చైతన్య మహాప్రభు ఈ ప్రచారం బాగా చెయ్యాలి, నేను గృహస్థుడిగా ఉంటే నన్ను ఎవరు ఎక్కువ నేను చెప్పే మాటని పాటించరు, సన్యాసి అయితే అందరూ వింటారు అనే ఉద్దేశంతో సన్యాసం తీసుకుంటారనమాట. సో అలాంటి ఉద్దేశం ఉండి అలాంటి ఉన్నప్పుడు సన్యాసం తీసుకుంటే అప్పుడు ఆ ఆశ్రమానికి ఒక ఇది ఉంటుంది, లేదంటే మిగతావంతా మోసం అవుతుంది అనమాట. శిలా ప్రభుపాదుల వారు కూడా అంతే. ఆయన్ని కూడా చూస్తే శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వాళ్ళు ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పుట్టుకతోనే ఆయన ఉంటారు కాబట్టి ఆయన నేరుగా సన్యాసాశ్రమంలోనే వెళ్తారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఆయన కూడా గృహస్థుడు. సన్యాసం తీసుకోవడానికి ఆయన చాలా రోజులు సంశోషిస్తాడు. పదేగా ఆయన గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు నువ్వు సన్యాసం తీసుకొని ప్రచారం చెయ్యి అని చెప్తారు. అంటే సన్యాసం లేకపోతే ప్రచారం చేయలేరా అంటే చేయొచ్చు. కానీ సన్యాసం తీసుకొని ప్రచారం చేస్తే దానికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట గృహస్థులు చేసే కంటే కూడా. మనం ఇప్పుడు కూడా చూడండి మహారాజులందరూ వాళ్ళందరూ సన్యాసులు కాబట్టి వాళ్ళ చెప్పేది వాళ్ళు ఏదన్నా చెప్తే ఏదన్నా సూచన ఇస్తే మనం పాటించాలనుకుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు అన్ని త్యాగాన్ని చేశారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మనకి అది గట్టిగా పట్టుకుంటాం అనమాట, చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన కోసం అవన్నీ త్యాగం చేసి మనకి ప్రచారం కోసం మనల్ని భక్తి మార్గంలో తీసుకెళ్ళడానికి కోసం సన్యాసం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అది ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సన్యాసులకి. కానీ మనం దాన్ని సన్యాసులు అంటే మనం చూడాలి ఎంత జాగ్రత్తగా. అలాంటి ఆలోచన మనకి ప్రభుపాదులు వారు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని నమ్మకండి, గురువు అనేటప్పుడు మీరు అన్ని విధాలుగా చూసి మీరు సెలెక్ట్ చేసుకోవాలని మనకి ఎన్నోసార్లు సూచనలు ఇచ్చారనమాట. కానీ మిగతా వాళ్ళకి ఇప్పుడు ఇస్కాన్ తీసేసి మిగతా బయట వాళ్ళకి ఎవరు అలా చెప్పే వాళ్ళు లేరనమాట. వాళ్ళు సన్యాసం చూస్తేనే అయ్యో ఈయన పెద్ద సాధువుగా ఉన్నారని వాళ్ళ మాటలు నమ్ముతారనమాట. నమ్మాక తర్వాత కొన్ని రోజులు వాళ్ళ యొక్క పుణ్యం బాగున్నంత వరకు బాగుంటుంది, దాని తర్వాత వాళ్ళ నిజాలన్నీ బయటపడతాయి అన్నమాట. ఇలాగా మనకి న్యూస్ పేపర్లో చాలా న్యూస్లు వస్తూ ఉంటాయి. సో సన్యాసి అనే అతను ఫస్ట్ భగవంతునికి భక్తుడిగా ఉండాలి, భగవంతుని సేవ చేస్తున్నట్టు. ప్రభుపాదుల వారిని చూస్తే ఎంత నిజ సన్యాసి అంటే అలా భక్తుడు అంటే ఎప్పుడు ఆయన పేరు ఎప్పుడు ఆయన పేరు రావాలి, నేను నా పేరు ఉండాలి అని ఆయన ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఎప్పుడు భగవంతుని కృష్ణుడు, రాధారాణి, చైతన్య మహాప్రభు అని ఎప్పుడు బోధించేవాళ్ళు అనమాట. సో అలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆ సన్యాసి అది నిజమైన సన్యాసాశ్రమం. అలా కాకుండా వాళ్ళ కోసం వాళ్ళ పేరు రావాలి, చాలామంది చూస్తుంటాము, మనం చెప్పకూడదు కానీ భగవంతుని పేరు ఎక్కడా ఉండదు, కానీ వాళ్ళ పేరు మాత్రం ఉంటుంది. వాళ్ళకి గుళ్ళు, వాళ్ళకి ఎంతో పూజలు ఇప్పటికి కూడా ఉన్నాయి, చాలామంది ఫాలో అవుతారు. భగవంతుడు అక్కడెక్కడ ఉండడు, దాంట్లో ఓన్లీ వాళ్ళు మాత్రం ఉంటారు. సో అది చాలా చాలా తప్పు. అలాంటి వాళ్ళకి నరకమే ప్రాప్తి అవుతుంది.
వీళ్ళని పాకండీస్ అంటే ఈ కపట సన్యాసుల్ని పాకండీస్ అంటారనేసి కలియుగంలో శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు ఈ ఆ, ఒక బ్రహ్మ ఈ శ్లోకంలో చెప్పిందనమాట. యస్తు నారాయణం దేవం బ్రహ్మరుద్రాది దైవతై సమత్వేనైవ వీక్షేత సా పాషండీ భవే ధ్రువం. వీళ్ళని పాషండీస్ అంటారని పాషండీస్ అంటారనేసి చైతన్య మహాప్రభు వీళ్ళందరినీ బ్యాన్ చేయడానికి చైతన్య మహాప్రభు వచ్చి సంకీర్తన యజ్ఞం అనేది ఆయన స్టార్ట్ చేయడం అయిందనమాట. అంటే అంతకుముందు సమాజంలో సన్యాసుల్ని ఎంతో నమ్మి వాళ్ళు చెప్పినవి చేసేవాళ్ళు. కానీ దాంట్లో ఈ పాకండీస్, ఈ కపట సన్యాసులు ఉండడంతో చైతన్య మహాప్రభు వచ్చి వాళ్ళందరినీ నిషేధించడం జరిగిందనమాట ఈ యొక్క సంకీర్తన యజ్ఞంతో. ప్రభుపాదుల వారు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు. ఎందుకంటే మొదట్లో ఆయనకి శిష్యులందరూ పాశ్చాత్య దేశ శిష్యులు. సో వాళ్ళకి మొట్టమొదటి నుంచి అంటే సన్యాసం అంటే మనకి భారతీయ సాంప్రదాయం ప్రకారము మొట్టమొదటి నుంచి వాళ్ళు శాస్త్రాల్ని పాటించి ఉండాలా. ఇలాంటి వాళ్ళకి సన్యాసం అనేది ఇస్తారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మన కృష్ణ భావనామృతం బాగా ప్రచారం అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన శిష్యులకి వాళ్ళు ఎంతో చిన్నవాళ్ళైనప్పటికీ అప్పట్లో లోకనాథ్ స్వామి మహారాజ్ కానీ జయపతాక్ స్వామి మహారాజ్ గారు కానీ వాళ్ళ వయసు చాలా చిన్నది. అప్పుడు ఒక 18, 19, 20 వయసులో ఉన్న వాళ్ళకి దీక్ష ఇచ్చి, బ్రాహ్మణ దీక్ష ఇచ్చి వాళ్ళకి సన్యాసం ఇచ్చారనమాట. ఇచ్చి ఆయన వాళ్ళు ఎందుకంటే ప్రభుపాదుల వారు ప్యూర్ భక్తుడు కాబట్టి ఆ భక్తిని వాళ్ళ శిష్యులకి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని సన్యాసుల్ని చేసి, ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు చూస్తే ఎంతోమంది వాళ్ళందరూ సన్యాసం తీసుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళు సన్యాసం తీసుకున్నారు కాబట్టి ఇంతకి 50 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు స్వచ్ఛమైన అంటే నిజమైన భక్తులు కాబట్టి ఆ ఆశ్రమాన్ని ధర్మాన్ని పాటిస్తూ ఈ భగవంతుని ప్రచారాన్ని చేయగలిగారనమాట. లేదంటే కలియుగంలో సన్యాసం తీసుకుని ఒకరింటికి వెళ్ళి ప్రచారం చేయడం అనేది చాలా చాలా కష్టం. బ్రహ్మచారిని పాటిస్తూ అది కూడా వయసు అయినప్పుడు తర్వాత చేయడం ఈజీ. కానీ వయసులో ఉన్న వాళ్ళు సన్యాసం తీసుకొని ఇలా ప్రచారం చేసి ఇప్పటికీ వాళ్ళందరికీ 70 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరూ 50 సంవత్సరాలు సన్యాసం అనేది ఇప్పుడు జరుపుకుంటున్నారు కదా. అలా జరుపుకోవడం అంటే అది ప్రభుపాదులు చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క సూచన వల్ల వాళ్ళ శిష్యులందరూ అలా సన్యాస ఆశ్రమంలో కొనసాగించి ఇంత ప్రచారం చేసి, అంటే వాళ్ళందరూ సన్యాసులు అయ్యారు కాబట్టి అప్పుడు వాళ్ళ త్యాగం చేసి అందరూ సన్యాసులు అయ్యి చేశారు కాబట్టి ఈ ఇస్కాన్ అనే ఈ సంస్థ ఇంత ముందుకెళ్ళి వాళ్ళ యొక్క పూర్తి మొత్తం వాళ్ళ యొక్క సమయము వాళ్ళ యొక్క జీవితము అంకితం చేశారు కాబట్టి ఆ ఆశ్రమం సన్యాస ఆశ్రమం అనేది ఇస్కాన్లో మనం చాలా సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. కానీ మిగతా బయట వాళ్ళందరూ మనం అలా అనుకోలేము. మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూసిన సన్యాసుల్ని ఎస్పెషల్లీ మనం బాబాల్ని అంటే దిగ్భాంగ్ వాళ్ళు ఏమంటారు దిగబందరీస్ వాళ్ళు వీళ్ళంతా ఎంతోమందిని చూస్తాం కదా. సో వాళ్ళందరూ ఈ సన్యాస ఆశ్రమం తీసుకొని డిటాచ్ అయిన వాళ్ళని మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవకుడు నేను అని ఎవరైతే పూర్తిగా మనస్ఫూర్తిగా ఎవరైతే స్వీకరిస్తారో అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే మనం పూర్తిగా నమ్మగలం. మిగతా వాళ్ళని నమ్మడం కష్టం అన్నమాట. ఓకే, మాతాజీ టైం అయిపోయిందా? సో 24 నుంచి రేపు కంటిన్యూ చేస్తాం.
హరే కృష్ణ మాతాజీ, టైం అయిపోయింది కదా. అయితే మామూలుగా అయితే ఇంకొంచెం 10 నిమిషాలు కూడా చెప్తారు మాతాజీ. ఇంకొంచెం ఇంకొక శ్లోకం చెప్పండి మాతాజీ. ఓకే, 24, 25 రెండు కలిపి ఉన్నాయి. ఏవం ఇంద్రే హరతి అశ్వం వైన్యజ్ఞ జిగాంశయా తద్గృహీత విశ్రితేషు పాఖండేషు మతిర్నినాం ధర్మ ఇత్యుపధర్మేషు పటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా వేషలేషు చ వాగ్మిషు. మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాత, చదవాలి ప్రణయం. మ్మ్. హరే కృష్ణ. ఏవమింద్రే హరత్యశ్వం వైనయజ్ఞాజిగాంసయా తద్గృహీత విసృష్టేషు పాఖండేషు మతిర్నృణాం ధర్మ ఇత్యుపధర్మేషు నగ్నరక్తపటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా వేషలేషు చ వాగ్మిషు. అనువాద భాష్యం శ్రీప్రభాషిజే. ఈ విధముగా ఇంద్రుడు పృథువు యొక్క యజ్ఞాశ్వమును హరించుటకు అనేక విధములగు సన్యాసములను స్వీకరించను. కొందరు సన్యాసులు నగ్నంగా చెరింతురు. కొన్ని మార్లు వారు ఎర్రని వస్త్రం ధరించి కాపాలికులని పిలువబడుదురు. అవన్నీను కేవలము వారి పాపాత్ములు మాత్రమే అటువంటి బూటకపు సన్యాసములను అనుసరింతురు. వారు భగవచ్చింతన రహితులగు నాస్తికులును తమ విషయమును బలపరుచుకొనుటకు తర్కము చేయుటలో నిపుణులను అయి ఉండేటే దానికి కారణం. కానీ పేరుకే వారు ధర్మపరులు, కానీ నిజమునకు కాదని మనము తెలుసుకొనవలెను. దురదృష్టవశాత్తు భ్రాంతిమయులు వారిని ధర్మపరులుగా భావించి వారి ఎడ ఆకర్షితులై తమ జీవితంను వ్యర్థము కావించుకొందురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎంత చక్కగా చెప్పారు చూడండి ఈ శ్లోకంలో. అదే ప్రభుపాద వారు కూడా చెప్తున్నారు. ఫస్ట్ మొట్టమొదట ఆ సన్యాసాన్ని, అంటే సన్యాసాశ్రమంలో ఎలా ఉండాలో భగవంతునికి భక్తులుగా ఉండి సేవకులుగా ఉండి ప్రచారం చేయాల్సిన వాళ్ళు ఈ వేదాల ప్రకారముగా సన్యాసి చక్కగా సన్యాసి దుస్తులు ధరించి ఈ ప్రవచనాలు అవన్నీ చేస్తారనమాట. కానీ కొంతమందిని చూస్తాం మనం ఏమంటారు మాతాజీ? దిగంబరులు మాతాజీ. వస్త్రాలు లేకుండా వస్త్రాలు దిగంబరంగా లేకుండా మాతాజీ. ఎర్ర దుస్తులు ఇవన్నీ ధరించి వాళ్ళు చేసే ఇంకా అలాంటి చేసే వాళ్ళు పాపాలే చేస్తారనమాట. అంటే చేస్తూ కానీ వాళ్ళని నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇప్పుడు మనం చూస్తాము ఎంతోమంది. నేను నేరుగా ఇంకా చెప్తాను ఎవరనేది. మనకి అంటే ఇది మన ఆంధ్రాలో అయింది కాబట్టి, కల్కి భగవాన్ అనే ఒక అతను నేనే కల్కి భగవాను, నేనే అవతారము అని భార్యతో కలిసి పెద్ద ఆశ్రమాన్ని పెట్టి ఎంతో సంపాదించి ఎప్పుడు నగలు, ఆశ్రమాల్లో ఎన్నో ఘోరాలు జరిగేవన్నమాట. అయితే అంటే మాకు కొంచెం దగ్గర కాబట్టి మాకు అక్కడ పనిచేసే వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎంతోమంది ఫారినర్స్ కానీ తర్వాత ఇంకా అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళు మోసవాళ్ళు అనేసి. అయితే బయట ఊర్ల నుంచి చాలామంది, ఎంతో వందల మంది వచ్చి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ జీవితాలని అక్కడ వాళ్ళకి అంకితం చేసి వాళ్ళ కష్టపడి సంపాదించిందంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళే దేవతలు అనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అయితే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే అందుకే ఇక్కడ ఇచ్చారనమాట. ఎవరైతే వాళ్ళని కొలుస్తారో వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా ఏథిస్టులు, అంటే భగవంతుణ్ణి ఉండాడు, భగవంతుని మన సేవకులు అని నమ్మే వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఇంకా దేనికో ఏదో ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా మోసపోతారనమాట. నిజంగా భక్తులు భగవంతుని ఆశ్రయించాలనుకునే వాళ్ళు ఈ కపట వీళ్ళు ఎవరైతే ఉన్నారో సన్యాసులు, వాళ్ళు వెంటనే కనుక్కోగలరు
వీళ్ళు మోసగాళ్ళు అనేసి. అదే మన కృష్ణ కాన్షియస్లో ఇస్కాన్లో మనకు ఒక మంచి ఇదనమాట. మనం మామూలైన స్త్రీలు, మామూలు లేడీస్, మనమేం పెద్ద శాస్త్రాలు అవన్నీ చదువుకున్న ఇది పెద్ద ఇదిని కాదు. కానీ ప్రభుపాదుల యొక్క కృప వల్ల ఇప్పుడు ఎవరైనా ప్రవచనం ఇస్తున్నారనుకోండి, అతనికి ఒక 1000 మంది 100 మంది ఉంటారు ఫాలోవర్స్. అతను ఇచ్చే ప్రవచనాన్ని చూసి మనం వెంటనే వాళ్ళని, అతను ఎలాంటి వాళ్ళని మనం చెప్పగలం. అది మన గొప్పతనం కాదు, మనం అంత పెద్దవాళ్ళని కాదు. కానీ ప్రభుపాదుల వారు మనకి ఆ ఆలోచన ఇచ్చారనమాట. కొంచెం జ్ఞానం అనేది ఇచ్చారు. ఏం జ్ఞానం ఇచ్చారు? భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు అనే లక్షణాలు మనకు తెలుసు. కాబట్టి అతను ఎంత పెద్దవాడైనా కూడా ఆ లక్షణాలు లేనప్పుడు వాళ్ళు భక్తుడు కాదు అనేది మనకి వెంటనే తెలిసిపోతుంది అనమాట. అంటే ఆ బుద్ధి, ఆ ఇంటెలిజెన్స్ అనేది మనకి పనిచేస్తుంది అనమాట. అయితే ఈ కొంత మాత్రమైన ఆలోచన, ఈ జ్ఞానం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటి, వాళ్ళకి భగవంతునికి భక్తి చేయాలని ఉండదు. వాళ్ళని ఏథియిస్టులు, అంటే భగవంతుని కూడా నమ్మరు అనమాట. అలాంటి వాళ్ళు ఈజీగా ఇలాంటి వాళ్ళకి బలి అయిపోతారనమాట. అందుకని అలాంటి కపట సన్యాసులకి అంతంతమంది ఫాలోవర్స్ ఉంటారనమాట. వాదిపా. సో అందుకనే అంతమంది ఉంటారని అదే ఇక్కడ స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రభుపాదుల వారు కూడా పర్పట్లో చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసమే, ఇలా ఉన్న జనాలైతే, ఎవరైతే ప్రజలు ఎవరైతే ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళే మోసపోతారు అనేసి చెప్తున్నారు అన్నమాట. కాపాలికాస్ అంటారు. ప్రభుపాదుల వారు కూడా, ఆయన కూడా చిన్నప్పుడు మనం చూసామంటే లీలామృతంలో ఎంతో చూస్తారు కదా, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చూస్తారు. ఆయన ఒక స్నేహితుడు ఒక సన్యాసి ఉన్నాడు, రా తీసుకెళ్తాను కలుస్తా అంటే రానంటాడు. ఎందుకంటే ఈ సన్యాసుల గురించి నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది సన్యాసులను చూశాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సన్యాసులను తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి బయట పంపిస్తూనే వాళ్ళు బీడీలు సిగరెట్లు తాగుతూ వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే అలా తాగుతున్నప్పుడు వాళ్ళు ఎలా సన్యాసులు అవుతారు? అందుకని ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి వాళ్ళకి ఆయనకి సన్యాసులు అంటే ఎప్పుడూ ఒక మంచి రెస్పెక్ట్, మంచి ఉద్దేశం ఉండేది కాదు. ఎప్పటి వరకు అంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలిసిన తర్వాత ఆయన యొక్క అభిప్రాయం మారుతుందన్నమాట. సో అలా మనం హంసలాగా, ఎలా అయితే హంస పాలు మాత్రమే నీళ్ళలోంచి తీయగలుగుతుందో, అలా మనం కూడా ఈ చిన్న కొంచెం ఈ జ్ఞానంతో, ఈ యొక్క మన బుద్ధితోటి ఆలోచించి జాగ్రత్తగా ఎవరు ఉన్నారు, ఎవరిని ఫాలో అవ్వాలనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. సో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని చూశాక తర్వాత ప్రభుపాదుల వారు చాలా ఆయన చెప్పేది విని, ఈయన నిజమైన భక్తుడు, ఈయనకి ఎంతో శాస్త్ర జ్ఞానం ఉంది అని తెలుసుకొని తర్వాత వెంటనే అప్పటికప్పుడే ఆయనే నాకు గురువు అని ఆయన నిశ్చయించుకుంటారనమాట. సో శిలా ప్రభుపాద్కి జై, గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై. హరే కృష్ణ మాతాజీస్. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకున్నా లేదా డౌట్స్ ఏదైనా ఉంటే చెప్పండి. హరే కృష్ణ. సో ఈ సెక్షన్ అంతా సన్యాసం గురించి అనమాట. ఎందుకంటే ఇంద్రుడు ఇలా చేశాడు కాబట్టి. అండ్ కలియుగంలో మనకి అప్పుడైతే ఒక్కరో ఇద్దరు చేసేవాళ్ళు. కలియుగంలో ప్రతి ఒక్కడు, అంటే ఏది అంతకుముందు ఏదో ఒక ఎంప్లాయీగాను ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు సడన్గా పెద్ద స్వామి అయిపోతాడు అనమాట. ఎంతోమంది న్యూస్లు చూసాం మనం. సో అలా ఎలా అవుతారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఉద్దేశం ఉన్నప్పుడే వాళ్ళు అలా అయిపోతారు. అండ్ ఆ ప్రజలు కూడా పాపం, కలియుగ ప్రజలకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి భక్తి అనేది తక్కువ, కానీ వాళ్ళు కూడా ఏథీస్టులు అంటారు కాబట్టి వాళ్ళు కూడా త్వరగా ఇలాంటి వాళ్ళకి దాసులైపోతారు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాత ప్రణామం. మాతాజీ ప్రభుపాదుల వారు మనకి ఒక మంచి చక్కటి
పరంపరలో ఉండాలి, ప్రామాణికమై ఉండాలని రెండు మనం పట్టుకోవాలి గట్టిగా అని చాలా సార్లు చెప్తారు మాతాజీ. అది చక్కటి మనకు ఆలోచన శక్తిని కలిగిస్తుంది మాతాజీ. వీళ్ళు ఉన్నారా లేదా అని ముందు ఎంచుకుంటాం కదా మనము. పరంపరలో ఉన్నారా లేదా, ప్రామాణికమైన గురువా కాదా అనేది తెలుసుకోవడానికి ఈ రెండు పాయింట్ విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం మాతాజీ. హరే కృష్ణ. మంచి పాయింట్ చెప్పారు. మనకి అదే అదే గైడ్ లైన్. వాళ్ళు ఏ ఎస్ పరంపర మాతాజీ. మాతాజీ. ఈజీగా చెప్పేస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం చూసిండుండము, వినిండం కూడా. బట్ ఆ పరంపర లేరు అన్నప్పుడు నేను మా క్లాస్లో అలాగే చెప్తాను. ఏ పరంపర అయినా మీరు వింటున్నది అది ముఖ్యంగా ఉంటుంది. వాళ్ళు బాగా తొందరగా చెప్పు కనిపెట్టచ్చు. అవును మాతాజీ. చాలా చాలా అద్భుతంగా మాట్లాడచ్చు, చాలా అద్భుతంగా చెప్పచ్చు. కానీ గురు పరంపర లేనప్పుడు వాళ్ళని మనం స్వీకరించకూడదు. అంటే ఎందుకు వాళ్ళు అలా వచ్చారు అంటే వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అవ్వాలనుకోనో లేదా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు కాబట్టి సడన్గా వాళ్ళు ఆ, ఒక స్ప్రౌట్ అయినట్టు వస్తారనమాట. హరే కృష్ణ. ఈ రోజుల్లో వీధికి ఒకళ్ళు వస్తున్నారు మాతాజీ, గురువులు అంటే సన్యాసులు అంటున్నారు. అందుకనే ప్రభుపాదులు వాళ్ళు దీంట్లో చాలా చక్కగా చెప్పారు, సన్యాసాశ్రమం ఎవరిని చూసి మోసపోకండి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ ఎవరైతే సన్యాసి చెడ్డ అలవాట్లతో ఉండి మీరు ఇట్లా తీసుకోవచ్చు కానీ ఇలాంటి తప్పు పనులు కూడా చేయొచ్చు, ఏం పర్వాలేదు అనే వాళ్ళ దగ్గరికి జనాలు ఎక్కువగా వెళ్తారు. ఎందుకంటే ఆ కోరికలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి మేము కరెక్ట్ మా దీక్ష ఇస్తాము, మీరు సిగరెట్ తాగినా పర్వాలేదు ఆ కరెక్ట్ అట్లా చెప్తున్నారు కాబట్టి జనాలు ఆకర్షితులం ఎక్కువైపోతుంది. కరెక్ట్ చెప్పారు మాతాజీ, మంచి పాయింట్. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, ఆ సన్యాసులకి ఏముంది, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలని, డబ్బులు సంపాదించుకోవాలి, పేరు రావాలని. కాబట్టి వాళ్ళు అందుకని అలా చెప్తారు. ఈ వెళ్ళిన వాళ్ళు ఏంటి, వాళ్ళు ఆ చెడు అలవాట్లు మానుకోలేరు. ఇంకా దానివల్ల ఇంకా వాళ్ళే మంచి వాళ్ళు అనుకుంటారు. చాలా కరెక్ట్గా చెప్పారు. ప్రభుపాదుల వారిని ఒక శిష్యుడు అడిగినప్పుడు కూడా అంటారు కదా, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఇందులో కొన్ని తగ్గించండి అన్నప్పుడు ప్రభుపాదులు మంచి ఆన్సర్ చెప్తారు కదా మాతాజీ. అది అవునవును. ఎంత బాగా చెప్తారు కదా ప్రభుపాదుల వారు. అది అది గుర్తొచ్చి ఇప్పుడు మాతాజీ అంటుంటే అదే గుర్తొచ్చింది. ఎందుకంటే కరెక్ట్, అది వీళ్ళలో అదే కోరుకుంటారు కాబట్టి తొందరగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళకి. హరే కరెక్ట్. కృష్ణ. ఈ కోరికల్ని చంపుకోవడం అనేది చాలా చాలా కష్టం. అది ఒకరికో ఇంకొక వేరే వాళ్ళ కోసం అస్సలే కష్టం. ప్రభుపాద లాంటి ప్యూర్ డివోటీస్ భక్తుల్ని హరే కృష్ణ చూశాక మాతాజీ. అప్పుడు ఆ ప్రవర్తన అనేది చేంజ్ వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మా ఇంట్లో మా చిన్నమామయ్యకు